పట్టేటట్టు మనం పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకుంటే కారం మనకి ఎక్కువ తక్కువ, మనం ఎక్కువ కావాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కరివేపాకు, కొత్తిమీర గార్నిష్ కోసం ఇంకా లాస్ట్లో కొంచెం వేడి చేసి ఇలా వేసేస్తున్నాను. మనం నార్మల్గా కొత్తిమీర పైన అయినా జల్లేసుకోవచ్చు అండి, కాకపోతే ఇప్పుడు కొంచెం మనం తడుపుతాము, మళ్ళీ కడుగుతాము అన్నీ కదా, కొంచెం వేడి దాంట్లోనే నూనెలో ఇలా వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇలాగా చాలా సింపుల్గా, చాలా 5 మినిట్స్లోనే మనకి ఇది నానిపోతుంది పెరుగులో. ఇప్పుడు మనం చేసుకుని ఇంకో పని లోపల మన ఇది నానిపోయి మనకి తినడానికి రెడీగా, వీలుగా, చాలా టేస్టీగా, చాలా హెల్తీ కూడా కదండి. పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. నార్మల్ గారెల కన్నా పెరుగు గారెలు ఇంకా టేస్టీగా, ఇంకా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. మరి మీకేమనిపించింది అన్నది డెఫినెట్గా చెప్పండి నాకు ఇందులో కమెంట్ సెక్షన్లో. ఇంకా మళ్ళీ లడ్డూల కోసం నేను ఇంకా పాకం పెట్టుకుందామని ఇంకా పొయ్యి అయితే వెలిగించుకుని ఒక మూకుడైతే పెట్టుకుంటున్నాను. నేను 1 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. నేను తీసుకున్న లడ్డూ దానికోసం ఇంకా 1 కప్పు